ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను వెయిట్ లాస్ కోసం ఒక మంచి రెమెడీ అనేది చెప్తున్నాను. చూడండి, ఇది 200 గ్రామ్స్ సోంపు, అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. 200 గ్రామ్స్ సోంపు, 200 గ్రామ్స్ ఓమా, 200 గ్రామ్స్ జీలకర్ర, ఒక 2 స్పూన్ల నల్ల జీలకర్ర అని దొరుకుతుంది. నల్ల జీలకర్ర వేసుకోవాలి. అది ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవద్దు. నల్ల జీలకర్ర అనేది చాలా చేదు ఉంటుంది. 200 మనము సోంపు, 200 ఓమా, 200 జీలకర్ర వేసుకుంటే నల్ల జీలకర్ర అనేది ఒక 2 స్పూను, 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా అంటే చాలా బాగా వెయిట్ అనేది తగ్గుతారు. హ్యాపీగా వెయిట్ అనేది తగ్గుతారు. ఎందుకంటే నేను చాలా వెయిట్ ఉన్నాను. నేను చూశాను, చాలా వెయిట్ అయితే తగ్గారు. ఇలా మా ఫ్రెండ్ తాగిందనమాట. తనని చూసి తన తగ్గాక అప్పుడు నేను తాగాకనే వెయిట్లో నాకు తేడా తెలిసింది. నేను కూడా తగ్గాను. అందుకోసమనే వీడియో అనేది చేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా చూడండి, చాలా బాగా వెయిట్ అయితే తగ్గుతున్నాము. హ్యాపీగా మీకు నచ్చింది తినొచ్చు. ఎలాంటి డైట్ లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ అయితే చాలా బాగా అయితే తగ్గుతున్నాము. చూడండి, సోంపు అనేది మంచిగా మనకి అరుగుదలకి అవుతుంది. జీలకర్ర కూడా అంతే, ఓమ కూడా అంతే. అన్నీ చాలా మంచి, ఇంట్లో ఉన్న వాటితోటే హ్యాపీగా వెయిట్ అనేది తగ్గొచ్చు. మనము సిమ్లో పెట్టుకొని మనము మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ సోంపు అయితే వేగిపోయింది. ఇది 200 గ్రామ్స్ తీసేస్తున్నాను ఇప్పుడైతే. చూడండి, సోంపు అంతా వేగిపోయింది. 200 గ్రామ్స్ ఓమ అనేది తీసుకున్నాను. చూడండి, నేను అన్ని 200 గ్రామ్స్ చేసి పెట్టుకుంటాను. నాకు ఒక 1 మంత్ వరకు వస్తుంది. ఇది మార్నింగ్ లేవగానే హాట్ వాటర్లో, ఒక గ్లాస్ వాటర్లో మరిగించుకొని, ఒక 5 మినిట్స్ మరిగించుకొని, వాటర్ మరుగుతుంటే ఒక స్పూన్ వేసి తాగాలి. తాగాక పరిగడుపునే తాగాలి. తాగాక 1 అవర్ వరకు అయితే ఏమైతే తినొద్దు. టీ, కాఫీ ఏం తాగొద్దు. తర్వాత తాగినా పర్వాలేదు, కానీ ఇంకా స్కిప్ చేస్తే ఇంకా బాగుంటుంది. టీ, కాఫీ అనేది షుగర్ కదా, స్కిప్ చేస్తే బాగుంటుంది. లేదు ఇంకా మానలే మన వాళ్ళు కూడా తాగొచ్చు. నా ఒపీనియన్ ఏంటంటే తాగకుండా ఉంటే బాగుంటుందని నేను చెప్తున్నాను. ఇంకా మీ ఇష్టము. ఈ ఓమ కూడా వేయించేసుకోవాలి. చూడండి, మీకు నల్ల జీలకర్ర ఎవరికైనా ఐడియా ఉందా? ఇగో చూడండి, నల్ల జీలకర్ర అంటే ఇట్లా ఉంటుంది. ఇది ఎంత చేదు ఉంటుంది అంటే చాలా కటిక చేదు ఉంటుంది. చాలా అంటే చాలా చేదు ఉంటుంది. కొంచెమే వేసుకోవాలి. ఇది అన్ని 200 గ్రామ్స్ ఈక్వల్ క్వాంటిటీలో అనేది వేసుకోవాలి. ఓమ, జీలకర్ర, సోంపు అన్నీ ఈక్వల్గా వేసుకోవాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయితే వేసుకోవద్దు. అన్నీ సమానంగా అయితే వేసుకోవాలి. ఇది కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఓమ అనేది కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. ఓమ అనేది మంచిగా వేగుతుంది. మంచి స్మెల్ అనేది వస్తుంది. ఓమ డైజెషన్కి అయితే చాలా మంచిది. మంచిగా వెయిట్ లాస్ అయితే అవుతాము. ఈ రెమెడీ తోటి తప్పకుండా ట్రై చేయండి. ఎవరన్నా వెయిట్ ఉన్న వాళ్ళు అయితే చాలా బాగా అంటే చాలా బాగా రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఇది కూడా వేగిపోయింది, తీసేస్తాను. చూడండి, జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా 200 గ్రామ్స్. ఇది కూడా మంచిగా వేయించుకోవాలి, మాడకుండా ఇది కూడా వేయించుకోవాలి. అన్నిట్లో నుంచి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి మనకి. జీలకర్ర, వామ ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి మనకి. జీలకర్ర అనేది, వామ అనేది అన్నీ ఇంట్లోనే ఉంటాయి. సోంపు అనేది వీటితోటే, ఇంట్లో ఉన్న వాటితోటే, వంటింట్లో ఉన్న వాటితోటే వెయిట్ అయితే హ్యాపీగా తగ్గొచ్చు. ఏమన్నా షుగర్, బీపీ ఉంటే ఏమన్నా తాగొద్దా ఏంటి అని కొంతమందికి డౌట్ ఉంటుంది. ఏం కాదండి, తాగొచ్చు. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, అట్లా ఉన్నా, ఏమున్నా కూడా తాగొచ్చు. థైరాయిడ్ ఉన్నా, అట్లా ఉన్నా ఏం ప్రాబ్లం అయితే అవ్వదు. ఏం కంగారు పడకుండా తాగొచ్చు, హ్యాపీగా తాగొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు యూట్యూబ్లో సర్చింగ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు అయితే వేగనిద్దాం. జీలకర్ర కూడా వేగిపోయింది. మంచి స్మెల్ అనేది వస్తుంది జీలకర్రలో నుంచి. చాలా మంచిగా వేగిపోయింది. జీలకర్ర కూడా తీసేస్తున్నాను. మళ్ళీ ఇదే కడాయి పెట్టేసుకున్నాను. చూడండి, నేను నల్ల జీలకర్ర అయితే వేసేస్తున్నాను. ఇది కొంచెమే వేసుకోవాలండి. అన్నీ అవైతే 3 అయితే ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. ఇదైతే కొంచెమే వేసుకోవాలి. అట్లయితే వేసుకోవద్దు, మొత్తం అయితే వేసుకోవద్దు. ఇది చాలా చేదు ఉంటుంది. ఇగో చూడండి, 2 స్పూన్లు వేసాను. నల్ల జీలకర్ర మనకి కిరాణా షాప్లో దొరుకుతుంది. అడగండి, ఒక 2-3 షాపులలో అడగండి, తప్పకుండా దొరుకుతుంది. చూడండి, ఇన్ని మెంతులు సరిపోతుంది.
ఇవి కూడా మంచిగా వేయించేసుకోవాలి. అన్నీ స్టోర్లో దొరకదు నల్ల జీలకర్ర అనేది, కొంచెం రేర్గా దొరుకుతుంది. ట్రై చేయండి, నల్ల జీలకర్ర మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. కిరాణా షాప్లోనైతే దొరుకుతుంది, సూపర్ మార్కెట్లలో మాల్స్లలో కూడా దొరుకుతుంది నల్ల జీలకర్ర అనేది. ఇదంతా చల్లగా అయిపోయాక ఈ వామ జీలకర్ర సోంపు అంతా చల్లగా అయిపోయాక మిక్సీ పట్టేసుకొని ఒక డబ్బాలో స్టోరేజ్ చేసేసుకొని, ఇంకా నేను అయిపోతుంది అనగానే ఒక 2-3 రోజులు వస్తుంది అనగానే నేను మళ్ళీ చేసేసుకుంటాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. వేగిపోయింది, జీలకర్ర కూడా వేగిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇదంతా మొత్తం చల్లగా అయిపోయాక మెత్తగా మిక్సీలో వేసుకోవాలి. కొంతమంది వడగట్టుకొని తాగుతారు, వడగట్టుకోకపోయినా పర్వాలేదండి. ఇంకా ఇష్టం లేదు తాగలేని అన్న వాళ్ళు వడగట్టుకొని తాగండి, కానీ వడగట్టకుండా తాగితేనే మంచిది. చాలా మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకొని హాట్ వాటర్లో మార్నింగ్ తాగాలి, చాలా మంచిది హెల్త్కి అనేది. వెయిట్ కూడా చాలా ఫాస్ట్గా తగ్గుతాము. చూడండి అన్నీ ఇందులో వేసాను. ఇవన్నీ అయితే ఇప్పుడు బాగా చల్లగా అనేది చేసుకోవాలి. చూడండి వామ జీలకర్ర సోంపు ఇదంతా కూడా చల్లగా చేసుకోవాలి. చల్లగా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చల్లగా అయ్యాక మిక్సీ పట్టాక నేను చూపిస్తాను. చల్లగా అయిపోయాక మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. మెత్తగా అయితే చేసుకున్నాను. చూడండి మెత్తగా చేసుకుంటే మనం వడగట్టుకోని అవసరం లేదనమాట. హాట్ వాటర్లో వేసుకొని తాగేయచ్చు. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అందరూ చేసుకొని తాగి చూడండి. ఎవరు ఎలాంటి వాళ్ళైనా సరే తాగొచ్చు. వెయిట్ ఉన్న వాళ్ళైతే బాగా ఫాస్ట్గా అయితే వెయిట్ అయితే తగ్గుతారు. ఇదైతే ఒక గాజు బాటిల్లో స్టోరేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందరూ అయితే ట్రై చేయండి. ఏది కానీ తాగగానే రిజల్ట్స్ అయితే రాలేదు. 10 రోజులు తాగి 20 రోజులు తాగి అట్లా రిజల్ట్స్ అయితే రాదు. కంటిన్యూగా ఒక 3 మంత్స్ తాగితే మీకే అర్థమవుతుంది. స్టార్ట్ చేసినప్పుడు మీరు వెయిట్ చూసుకోండి, 3 మంత్స్ తర్వాత మీరు వెయిట్ చూసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను, వెయిట్ అయితే చాలా బాగా తగ్గుతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, నా వీడియో నచ్చితే మీరందరూ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.